హాయ్ గాయ్స్! వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. అంతకంటే ముందు మీరింకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. అలాగే వెళ్ళే ముందు ఒక కామెంట్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సపోర్ట్ నాకెంతో అవసరం. మీరు నన్ను ఈ విధంగా సపోర్ట్ చేస్తే అది నన్ను చాలా ప్రోత్సహిస్తుంది. ఒక తమిళ సినిమా ప్రభాస్ నటించిన 'సలార్ కల్కి' మూవీని బీట్ చేసిందంట ఒక విషయంలో. అదేంటో ఆ తమిళ సినిమా ఏంటో, అది ఏ విషయంలో 'సలార్ కల్కి' లాంటి పెద్ద సినిమాలను బీట్ చేసిందో ఇప్పుడు చూద్దాం పదండి. సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఆడియన్స్ ఎప్పుడు ఏ రకమైన సినిమాలను ఆలోచిస్తారో, ఏ చిత్రానికి ఘన విజయం కట్టబెడతారో చెప్పలేం. ఒక్కోసారి రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయ్యి, కొన్నేళ్ల తర్వాత కల్ట్ క్లాసిక్స్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. తెలుగులో యావరేజ్ అనిపిస్తున్న సినిమాలో కూడా హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే మిలియన్స్ వ్యూస్ తెప్పించుకున్నవి కూడా ఉన్నాయి. అలానే రిలీజ్ టైమ్‌లో మూవీకి ఉన్న హైప్ టీవీలో టెలికాస్ట్ అయ్యే సమయంలో టీఆర్‌పీ రేటింగ్స్ చాలా భిన్నంగా ఉంటాయి. థియేటర్స్‌లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచే ఎన్నో సినిమాలు టీవీలో టెలికాస్ట్‌లో మాత్రం అంతంతగా మాత్రంగానే నిలుస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు లేటెస్ట్‌గా మరోసారి రుజువయింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 800,00,00,000 అలాగే 1,000,00,00,000 కలెక్షన్‌లు సాధించిన చిత్రాలను ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' చిత్రం భారీ హిట్ అయ్యింది. అలాగే ఆయన మరో చిత్రం 'కల్కి' సైతం 1,000,00,00,000 కలెక్షన్‌లు సాధించింది. అయితే 'సలార్' చిత్రం టీవీలో మొదటిసారి టెలికాస్ట్ చేసినప్పుడు 4 టీఆర్‌పీ రేటింగ్స్ మాత్రమే వచ్చింది. 'కల్కి'కి 5.25 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. కానీ గత ఏడాది తమిళ హీరో 'కార్తీ అరవింద్ స్వామి' కలిసి నటించిన 'సత్యం సుందరం' చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని రీసెంట్‌గానే స్టార్ మా ఛానెల్‌లో టెలికాస్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ సినిమాకి మంచి రేటింగ్స్ వచ్చాయని, భారీ కలెక్షన్‌లు సాధించిన ప్రభాస్ చిత్రాల కంటే ఎక్కువ రేటింగ్ రావడం గొప్ప విషయమే అని అనుకుంటున్నారు. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన సినిమా లైనప్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం. దీని గురించి మీరేమంటారు? 'సత్యం సుందరం' సినిమా మీరు చూసుంటే మీకెలా అనిపించింది? ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సినిమా, ప్రభాస్ నటించిన 'సలార్', 'కల్కి' లాంటి భారీ హిట్ చిత్రాలను టీఆర్‌పీ రేటింగ్స్‌లో బీట్ చేయడం మీకెలా అనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.